వెల్కమ్ బ్యాక్ టు మా జిందగీ. ఈరోజు మనం ఈ ట్రావెల్ వ్లాగ్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. అదేంటో కాదండి, సెకండ్ ఇషా టెంపుల్, సద్గురు సన్నిధి. మనకి ఎక్కడో కాదు, బెంగళూరుకి 65 కిలోమీటర్స్ దూరంలో చిక్బల్లాపూర్ జిల్లాలో నంది హిల్స్కి దగ్గరలో ఉంది ఈ ఇషా ఫౌండేషన్. ఈ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. మనం ఈ ప్లేస్కి చేరుకోవాలంటే రోడ్వేస్ అండ్ అలానే రైల్వే స్టేషన్ నుండి కూడా మనకి సర్వీసెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి 45 కిలోమీటర్స్ దూరంలో 1 అవర్ జర్నీతో మనం ఈ ప్లేస్కి చేరుకోవచ్చు. అలానే కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ బెంగళూరు నుండి 63 కిలోమీటర్స్ 1.5 అవర్ జర్నీతో చేరుకోవచ్చు. బెంగళూరు నుండి సద్గురు సన్నిధికి మనకి ట్యాక్సీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ బస్ సర్వీసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. బెంగళూరు నుంచి డైరెక్ట్ మనం ఈ ప్లేస్కి చేరుకోవాలంటే మధ్యలో చిక్బల్లాపూర్ టౌన్ మధ్య నుండి వెళ్ళాల్సి ఉందన్నమాట. అది కాకుండా చిక్బల్లాపూర్ నుంచి రెగ్యులర్గా మనకి సద్గురు సన్నిధికి బస్ సర్వీస్ అనేది మిస్ అవ్వకుండా ఉన్నాయి. మేమైతే ఓన్ వెహికల్లో ట్రావెల్ చేసి ఈ ప్లేస్కి చేరుకున్నాం. చూడండి, సరౌండింగ్స్ ఎంత ప్రశాంతంగా ఉంది కదా. సద్గురు సన్నిధి ఈ ప్లేస్ అనేది బెంగళూరుకి ఒక పవర్ఫుల్ సెంటర్గా ఎస్టాబ్లిష్ అనేది చేశారు. ఇప్పుడు మనం 112 అడుగుల ఆదియోగిని దర్శించుకుందాం. ఆ ఆదియోగి ముందర ఒక పెద్ద నంది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఆది యోగితో పాటు యోగేశ్వర లింగం మరియు నాగ వంటి పవిత్రమైన స్థలాలు కూడా ఉన్నాయి. అండ్ అలానే టూరిస్ట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇంకా మరింత డెవలప్మెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఇషా ఫౌండేషన్ వాళ్ళు మనకి ఇషా హోమ్ స్కూల్, సద్గురు అకాడమీ, ఇషా సంస్కృతి మరియు ఇషా హెల్త్ సొల్యూషన్స్ వంటి పవిత్రమైన స్థలాలు కూడా డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవచ్చు. అదేంటంటే, జాతి మత లింగానికి సంబంధం లేకుండా అందరికీ వివిధ రకాల యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు అందించబడతాయి ఈ ఇషా ఫౌండేషన్ సద్గురు సన్నిధిలో. అండ్ ఇంకొకటి ఏంటంటే, 6,000 మంది సామర్థ్యంతో కూడిన ఒక ప్రోగ్రామ్ హాల్ కూడా ఉంది. సో ప్రోగ్రామ్స్ అనేది మనకి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మనలో చాలా వరకు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ని విజిట్ చేసే ఉంటారు. అలానే చిక్బల్లాపూర్లోని ఇషా ఫౌండేషన్ సద్గురు సన్నిధిని కూడా విజిట్ చేసి మీ ఒపీనియన్ అనేది కమెంట్స్లో షేర్ చేయండి. ఇది ఫ్యూచర్లో చాలా డెవలప్ అయ్యే ప్లేస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.